హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రానికి రాజమౌళి డైరెక్టర్. త్రిబులర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉందో స్పెషల్గా చెప్పనవసరం లేదనమాట. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూవీ కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సినీ ఆడియన్స్. మహేష్ బాబు చివరిగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అయితే ఆకట్టుకోలేదు. ఫ్యాన్స్ అయితే కాస్త నిరాశలో ఉన్నారు. దాంతో మహేష్ బాబు రాజమౌళి సినిమాపై బోలెడని బోలెడని ఆశలు అయితే పెట్టుకున్నారనమాట. ఇంతవరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు అయితే చేయలేదు మహేష్ బాబు. ఎస్ఎస్ఎంబి 29 మూవీ గ్లోబల్ మూవీ అని చెప్పేసి అభిమానులు అయితే అంటున్నారనమాట. రాజమౌళి కూడా అందుకు తగ్గట్టుగానే సినిమాని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. ఇదిలా ఉంటే మహేష్ బాబుకున్న క్రేజ్ అంతా ఇంత కాదనమాట. మహేష్ బాబు యొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మహేష్ సినిమాలు థియేటర్లోనే కాదు, టీవీలోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా టీవీలో మాత్రం మంచి పాపులారిటీని అయితే తెచ్చుకుంటాయి. అయితే మహేష్ బాబు నటించిన ఒక సినిమా టీవీలో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డుని అయితే క్రియేట్ చేసింది. 1000 సార్లు టెలికాస్ట్ అవ్వటమే చాలా కష్టం. అలాంటిది మహేష్ బాబు సినిమా ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయి రికార్డుని అయితే క్రియేట్ చేసింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం అతడు. అప్పట్లో ప్రతి సండే వచ్చిందంటే చాలు అతడు సినిమా టీవీలో రావాల్సిందే. స్టార్ మా ఛానల్లో ఏకంగా 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసింది అతడు మూవీ.